హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. చాలా మందికి కోడింగ్ అంటే భయం, సింటాక్స్ రాదు, లాజిక్ ఎలా రాయాలో తెలియదు, డిఎస్సి అంటే ఏంటో కూడా తెలియదు. కోడింగ్లో సింటాక్స్ ప్రాబ్లం కాదు, లాజిక్ కూడా ప్రాబ్లం కాదు. మనం డేటాని ఎలా స్టోర్ చేస్తున్నామో, ఎలా అరేంజ్ చేస్తున్నామో అది మెయిన్ ప్రాబ్లం. అది తెలుసుకుంటే మనకి కోడింగ్ అనేది చాలా సింపుల్ అవుతుంది. ఈ వీడియోలో నేను డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని టెక్నికల్ వర్డ్స్ లేకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మీ రూమ్లో ఉన్న ఐటమ్స్ అన్ని చాలా ర్యాండమ్గా ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. అంటే మీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఒక ప్లేస్లో ఉన్నాయి, మీ నోట్ బుక్స్ అనేవి వేరే దగ్గర ఉన్నాయి. లెట్స్ సే మీ మొబైల్ ఛార్జర్ అనేది మీ బెడ్ కింద ఉంది. ఓకే, మీ బ్యాగ్ అనేది ఎక్కడో చైర్లో ఉంది. మీ క్లాత్స్ అనేవి ఒక అన్ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి. మీ రూమ్ మొత్తం కూడా ఒక ర్యాండమ్గా ఉంది. లెట్స్ ఇప్పుడు మీ మదర్ వచ్చి మీ జావా నోట్బుక్ ఎక్కడ ఉంది అని అడిగింది. అప్పుడు మీరేం చేస్తారు? మొత్తం రూమ్ మొత్తం వెతుకుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మీకు టైం వేస్ట్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అంటే ఆ నోట్బుక్ అనేది దొరకదు. అదే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనము ఇంకొక వేలో చూద్దాం. లెట్స్ మీ రూమ్లో అన్ని వస్తువులు కూడా ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి. అంటే బుక్స్ టేబుల్ మీద ఉన్నాయి, నోట్ బుక్స్ మీ ర్యాక్ లో ఉన్నాయి, మీ మొబైల్ ఛార్జర్ అనేది ఒక టేబుల్ దగ్గర ఉంది, మీ బ్యాగ్ అనేది ఒక సైడ్ కి ఉంది, మీ క్లాత్స్ అనేవి మీ ర్యాక్ లో ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి. ఇప్పుడు మీ అమ్మ వచ్చి మీ జావా నోట్బుక్ ఎక్కడ ఉంది అని అడిగితే మీరేం చేస్తారు? డైరెక్ట్ గా ఆ నోట్బుక్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ అంటే ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆ జావా నోట్బుక్ తీసుకొని వచ్చి ఇస్తారు. అక్కడ మీకు ఏమవుతుంది? టైం అనేది లెస్ అవుతుంది. ఓకే, మీకు కన్ఫ్యూజన్ కూడా ఉండదు. అంటే అక్కడ మనం ఏం చేసాము? ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా మనము అన్ని వస్తువుల్ని కూడా అరేంజ్ చేసాం. సో మీకు అక్కడ ఏమైంది? టైం వేస్ట్ అవ్వలేదు, మీకు కన్ఫ్యూజన్ కూడా అవ్వలేదు. సో ఇక్కడ రెండు సిచ్యువేషన్స్ లో కూడా, అంటే ఫస్ట్ సిచ్యువేషన్, సెకండ్ సిచ్యువేషన్, రెండు సిచ్యువేషన్ లో కూడా మనకి ఐటమ్స్ సేమ్, రూమ్ కూడా సేమ్. కానీ అక్కడ జరిగే యాక్షన్ ఏంటి? మీకు జావా నోట్బుక్ కావాలి అనేటప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ లో ఎక్కువ టైం పట్టేది, కానీ సెకండ్ సిచ్యువేషన్ లో తక్కువ టైం పట్టేది. సో అక్కడ ప్రాపర్ గా అరేంజ్ చేయడం వల్ల మనకి ఆ టైం అనేది వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మీ ఫోన్ లో కాంటాక్ట్స్ అన్ని ఒక ర్యాండమ్ ఆర్డర్ లో ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీకు ఒక పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ర్యాండమ్ గా ఉన్నాయి కాబట్టి మీరు అలా స్క్రోల్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ దొరికినంత వరకు. అదే సిచ్యువేషన్ ని ఇంకొక వేళ చూద్దాం. మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ మన ఫోన్స్ లో కాంటాక్ట్స్ ఎలా అయితే ఉన్నాయో అలా. సో అప్పుడు మీరు ఆ పర్సన్ నెంబరు కావాలి అనేటప్పుడు మీరు ఎలా చెక్ చేస్తారు? అక్కడ సెర్చ్ చేసి ఆ పర్సన్ యొక్క ఫోన్ నెంబర్ అనేది తీసుకుంటారు. అంటే అక్కడ ఏమవుతుంది? రెండు సిచ్యువేషన్లో కూడా ఫోన్ నెంబర్స్ అంటే డేటా అనేది సేమ్, కానీ అక్కడ యాక్షన్ ఏంటి? ఫోన్ నెంబర్ కావాలి మీకు. ఆ యాక్షన్ అనేది ఫస్ట్ సిచ్యువేషన్లో స్లో అయింది, సెకండ్ సిచ్యువేషన్లో ఫాస్ట్ అయింది. ఇక్కడ దీనికి రీజన్ ఏంటి? రెండు సిచ్యువేషన్లో కూడా డేటా సేమ్, కానీ ప్రాపర్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ సిచ్యువేషన్లో డేటా అనేది ఫాస్ట్గా యాక్సెస్ అయింది. ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే మీరు ఒక సిటీకి వెళ్ళారు. ఆ సిటీలో ఉండే రోడ్స్ అన్ని మీకు తెలియదు. అటువంటప్పుడు మీరు ఆ సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారు? అలా ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ కూడా వెరిఫై చేసుకొని టార్గెట్ ప్లేస్ కి వెళ్ళడానికి చూస్తారు. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది? మీకు ఆ డెస్టినేషన్ అనేది ప్రాపర్ గా తెలియదు కాబట్టి మీరు మల్టిపుల్ రోడ్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ మీకు ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. అదే మీకు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేశారు అనుకోండి. సిటీలో ఒక సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ కి వెళ్ళడానికి మీరు గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తే అది ఏం చేస్తుంది? షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది. అంటే సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ కి వెళ్ళడానికి అది షార్టెస్ట్ పాత్ చూపిస్తుంది. సో ఆ షార్టెస్ట్ పాత్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ పాత్ విత్ ఇన్ ద టైమ్ లో రీచ్ అవుతుంది. అంటే అక్కడ మళ్ళీ ఏమైంది? మనకి టైం అనేది లెస్ అయింది. ఫస్ట్ సిచ్యువేషన్ లో మనకి సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్ కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు కాబట్టి మొత్తం వెతుక్కుంటూ వెళ్తాం, ఎక్కువ టైం పడుతుంది. కానీ సెకండ్ సిచ్యువేషన్లో మనకి గూగుల్ మ్యాప్స్ అనేది సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్కి షార్టెస్ట్ పాత్ ఏంటి అనేది చూపించింది కాబట్టి మనం తక్కువ టైంలో రీచ్ అవుతుంది. అక్కడ గూగుల్ మ్యాప్స్ అనేది బిహైండ్ ద సీన్స్ ఒక డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేసింది. దానివల్ల మనకి తక్కువ టైంలో సోర్స్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళగలుగుతుంది. ఇక్కడ రెండు సిచ్యువేషన్లో సిటీ సేమ్, రోడ్స్ సేమ్, కానీ డిఫరెన్స్ ఏంటి? డేటా అనేది ఆర్గనైజ్డ్ వేలో ఉంది సెకండ్ సిచ్యువేషన్లో, కానీ ఫస్ట్ సిచ్యువేషన్ లో డేటా అనేది ఆర్గనైజ్డ్ వేలో లేదు కాబట్టి మనకి ఫస్ట్ సిచ్యువేషన్ కంటే సెకండ్ సిచ్యువేషన్ లో తక్కువ టైం అనేది తీసుకుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే ఏటీఎంకి వెళ్ళారు. అక్కడ మనకి ఏటీఎం లో మనీ విత్డ్రా చేయడానికి లెట్స్ సే ఒక లైన్ లేదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మనీ విత్డ్రా చేయడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫైట్స్ అవుతుంది. అదే ఏటీఎం లో ఒకవేళ టోకెన్ సిస్టమ్ ఉందనుకోండి, అంటే ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు ఫస్ట్ ఏటీఎంని యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ తర్వాత యూజ్ చేసుకోవాలి.
ఇలా ఒక టోకెన్ సిస్టమ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసుకుంటారు, తర్వాత ఆ నెక్స్ట్ వచ్చే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇలా మనకి ఒక ఒక ఆర్డర్లో ఆ ఏటీఎం అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2 రెండింటిలో కూడా మనకి ఏమైంది, ఏటీఎం సేమ్, పర్సన్స్ సేమ్, కానీ ఫస్ట్ సిచ్యువేషన్లో ఫైట్స్, కన్ఫ్యూజన్. సెకండ్ సిచ్యువేషన్లో ఏంటి, ప్రాపర్ ఆర్డర్లో మనం టోకెన్స్ రివీల్ చేయడం వల్ల వాళ్ళు ఒక ఆర్డర్లో మనీ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. సో ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్లో కూడా కామన్గా ఉన్నవి ఏంటి, డేటాని మనం ఎలా స్టోర్ చేస్తున్నాము, ఎలా అరేంజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాం, ఈ థింగ్స్ అనేవి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్లో కూడా కామన్గా ఉన్నాయి. ఈ రూల్స్ అండ్ ఈ సిస్టమ్స్ని మనము ప్రోగ్రామింగ్లో డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే మనం డేటా స్ట్రక్చర్ అనే వర్డ్ని డివైడ్ చేసి చూద్దాం. డేటా స్ట్రక్చర్ని డివైడ్ చేస్తే డేటా ప్లస్ స్ట్రక్చర్. డేటా అంటే ఏంటి అసలు, డేటా అంటే ఇన్ఫర్మేషన్. మనం డైలీ చూసేవి, వినేవి, కలెక్ట్ చేసేవి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డేటానే. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్, నేమ్, ఏజ్, లొకేషన్, మార్క్స్, ఇవన్నీ కూడా ఏంటి, స్టూడెంట్ యొక్క డేటా. వీటిని ఇండివిజువల్గా చూస్తే ఇండివిజువల్ వాల్యూస్, కానీ వాటన్నింటినీ కలిపి ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అని చూస్తే అదేంటి, అది ఒక స్టూడెంట్ యొక్క డేటా. ఇప్పుడు స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్. అంటే డేటాని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయడం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లెట్స్ సే మన కోడ్లో మనం ఒక స్టూడెంట్ యొక్క డేటాని స్టోర్ చేయాలి. అంటే స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, సిజిపిఏ అండ్ ఏ ఇయర్ మన కాలేజ్లో జాయిన్ అయ్యారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, మన కోడ్లో స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ కోసం ఇంటిజర్ వేరియబుల్, స్టూడెంట్ యొక్క సిజిపిఏ కోసం ఫ్లోట్ వేరియబుల్, స్టూడెంట్ యొక్క ఏ ఇయర్ జాయిన్ అయ్యాడు అనే దానికోసం మనం ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటాం. అదే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కి బదులు 100 స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, అంటే 100 స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్, సిజిపిఏ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ స్టోర్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, 100 వేరియబుల్స్ ఫర్ 100 స్టూడెంట్ రోల్ నెంబర్స్, 100 వేరియబుల్స్ ఫర్ 100 స్టూడెంట్ సిజిపిఏ, 100 వేరియబుల్స్ ఫర్ 100 స్టూడెంట్ ఇయర్ ఆఫ్ జాయినింగ్. సో ఇలా 300 వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయాలి. అదే ఇప్పుడు మనము అలా 300 వేరియబుల్స్ కాకుండా ఎరే డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ కోసం ఒక ఎరే, స్టూడెంట్ యొక్క సిజిపిఏ కోసం ఇంకొక ఎరే, స్టూడెంట్స్ యొక్క ఇయర్ ఆఫ్ జాయినింగ్ కోసం ఇంకొక ఎరే క్రియేట్ చేస్తే ఓన్లీ 3 వేరియబుల్స్ యూజ్ చేసుకుని మనము 100 స్టూడెంట్స్ యొక్క డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి కోడ్లో మల్టిపుల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో కోడ్ యొక్క క్వాలిటీ అనేది ప్రాపర్గా ఉంది. కోడ్లో మనం లెస్ కోడ్ అనేది రాసుకోవచ్చు. అది మెయిన్ యూజ్ అయితే కాదు. ఇంకా మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి డేటా స్ట్రక్చర్స్కి. దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ విధంగా డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసే ప్రాసెస్ ఏమంటామంటే డేటా స్ట్రక్చర్స్ అంటాం. ఇంకా టెక్నికల్గా చెప్పాలి అంటే డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ వే టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ కంప్యూటర్ మెమొరీ సో దట్ వీ కెన్ యాక్సెస్, సెర్చ్, ఇన్సర్ట్ అండ్ డిలీట్ ద డేటా ఎఫిషియెంట్లీ. అదేంటి సార్ టెక్నికల్ వే అని చెప్పేసి మీరు ఇంగ్లీష్లో చెప్పారని అనుకుంటున్నారా? డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, డేటాని మనము కంప్యూటర్ మెమొరీలో స్టోర్ చేసే ఒక విధానం. మన కంప్యూటర్ మెమొరీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, కంప్యూటర్ మెమొరీ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు తెలియాలి. మీకు ఆ డీటెయిల్స్ ప్రాపర్గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మీకు అక్కడ ప్రాపర్గా అర్థమవుతుంది. అది మీకు తెలిస్తే అప్పుడు మనకి కంప్యూటర్ మెమొరీ నుండి డేటాని యాక్సెస్ చేయడం, సెర్చ్ చేయడం, కంప్యూటర్ మెమొరీలోకి డేటాని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం ఎఫెక్టివ్గా ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు ఏ యూజ్ కేస్కి ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందని మీకు ఐడియా వస్తుంది. మీకు నేను ఇప్పుడు చెప్పిన లాస్ట్ 2 or 3 సెంటెన్సెస్ అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు నెక్స్ట్ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు వాటి మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే డేటా స్ట్రక్చర్ అంటే డేటాని ఈజీగా హ్యాండిల్ చేయడానికి, ఫాస్ట్గా సెర్చ్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రాపర్ మెథడ్. సో మనకి మల్టిపుల్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. ఎరేస్, లింక్డ్ లిస్ట్స్, ట్రీస్, గ్రాఫ్స్, హ్యాష్ మ్యాప్స్, స్టాక్స్, క్యూస్, ఇలా చాలా డేటా స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్స్ గురించి హై లెవెల్లో తెలుసుకుందాం. సో మన ప్లేలిస్ట్లో నేను మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ గురించి డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో కంప్యూటర్ మెమొరీలో ఆ డేటా స్ట్రక్చర్ అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఆ రెస్పెక్టివ్ డేటా స్ట్రక్చర్ అనేది ఏ యూజ్ కేసులో యూజ్ చేయాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఎరే అనే డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ ఎరే అనే డేటా స్ట్రక్చర్ని మనము డేటా అనేది ఒక ఆర్డర్లో ఉండాలి అన్నప్పుడు,
ఫిక్స్డ్ సైజ్ మనకు ముందే తెలిసినప్పుడు ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఈ ఎరే అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. లెట్స్ సే మనం స్టూడెంట్ మార్క్స్ని మన కోడ్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అంటే మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది ముందే తెలుస్తుంది ఆ క్లాస్లో. అంటే ఫిక్స్డ్ సైజ్ అంటే స్టూడెంట్ యొక్క సైజ్ అనేది మనకి ముందే తెలుస్తుంది. అలానే స్టూడెంట్ యొక్క మార్క్స్ అనేవి వాళ్ళ రోల్ నెంబర్ని బేస్ చేసుకుని ఒక ఆర్డర్లో ఉంటాయి. అంటే ఒక ఆర్డర్లో డేటా ఉంది. నెక్స్ట్ ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ అంటే నేను ఏదైనా ఒక స్టూడెంట్ యొక్క డేటాని అంటే మార్క్స్ని ఆ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అదేంటి మనకి ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్. సో ఇటువంటి టైప్ ఆఫ్ యూజ్ కేస్ వచ్చేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ఎరేస్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఏంటి అంటే లింక్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్. సో లింక్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ కూడా మనకి డేటాని ఒక ఆర్డర్లో స్టోర్ చేయాలి అంటే యూజ్ చేయాలి. కానీ లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్లో మనం ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ అనేది చేయలేం. లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి ఫ్రీక్వెంట్గా డేటా సైజ్ అనేది చేంజ్ అవుతునేటప్పుడు డేటాని మధ్యలో ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే మధ్యలో నుండి ఒక డేటాని డిలీట్ చేయాలి అనుకునేటప్పుడు మనం లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి. లెట్స్ సే మనము ఒక మ్యూజిక్ ప్లేలిస్ట్ అనేది తీసుకున్నాం. ఈ మ్యూజిక్ ప్లేలిస్ట్లో మనకు ఆ మ్యూజిక్ ప్లేలిస్ట్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయనేది తెలియదు. మనం సాంగ్స్ని మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ నుంచి మనం సాంగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది, ఆ మ్యూజిక్ ప్లేలిస్ట్ యొక్క సైజ్ అనేది మనకు ముందే తెలియదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే లింక్డ్ లిస్ట్ యొక్క డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్. స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. దాన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. అంటే ఏదైతే డేటాను మనము లాస్ట్ ఇన్సర్ట్ చేస్తామో అది ఫస్ట్ బయటకు వస్తుంది. సో దాన్ని లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. అంటే ఇప్పుడు బ్రౌజర్లో బ్యాక్ బటన్ ఉంది. ఆ బ్యాక్ బటన్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఏమవుతుంది, లాస్ట్ ఏదైతే పేజ్ ఓపెన్ చేశారో ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోసారి బ్యాక్ క్లిక్ చేస్తే దాని ముందు ఓపెన్ చేసిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే లాస్ట్ ఇన్సర్ట్ అయిన ఐటమ్ అనేది ఫస్ట్ బయటకు వస్తుంది, దానికన్నా ముందు ఇన్సర్ట్ అయిన ఐటమ్ అనేది దాని తర్వాత వస్తుంది. అలా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రాటజీని మనము యూజ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే స్టాక్ అనే డేటా స్ట్రక్చర్. అలానే ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి. టెక్స్ట్ ఎడిటర్స్లో అండు ఆపరేషన్ ఉంటుంది. అంటే మనం ఏదైనా సంథింగ్ రాస్తాం, మళ్ళీ Ctrl Z ప్రెస్ చేస్తే మనకు అండు అవుతుంది. అంటే ఏదైతే క్యారెక్టర్ మనం లాస్ట్ ఇన్సర్ట్ చేసామో అది ఫస్ట్ రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా ఇటువంటి టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలనుకునేటప్పుడు మనము స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే క్యూ అనే డేటా స్ట్రక్చర్ ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. దాన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఏదైతే ఐటమ్ ఫస్ట్ ఇన్సర్ట్ అవుతుందో అది ఫస్ట్ బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఏటీఎం టోకెన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. అక్కడ ఏమవుతుంది, మనకి ఎవరైతే ఫస్ట్ టోకెన్ తీసుకున్నారో వాళ్ళ యొక్క ఆపరేషన్ అనేది ఫస్ట్ ప్రాసెస్ అవుతుంది. అలానే లాస్ట్ తీసుకున్న వాళ్ళు లాస్ట్ ప్రాసెస్ అవుతారు. అంటే అక్కడ యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి, క్యూ అనే డేటా స్ట్రక్చర్. క్యూ అనే డేటా స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి ఎప్పుడైనా మనం ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం క్యూ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అనే డేటా స్ట్రక్చర్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి అనుకునేటప్పుడు యూజ్ చేయాలి. అంటే ఒక కీని బేస్ చేసుకొని వాల్యూని సెట్ చేయాలి అనేటప్పుడు మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, మనం నేమ్ ఎంటర్ చేస్తే వెంటనే మనకి ఆ నేమ్ యొక్క ఫోన్ నెంబర్ అనేది వస్తుంది. సో అక్కడ మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే హ్యాష్ మ్యాప్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ట్రీ. సో ఈ ట్రీ అనే డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ఒక హైరార్కీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉండేటప్పుడు మనం ట్రీ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. లెట్స్ సే నేను ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి. అంటే కంపెనీకి ఒక CEO ఉంటాడు, ఆ CEO కింద మల్టిపుల్ మేనేజర్స్ ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజర్ కింద మల్టిపుల్ లీడ్స్ ఉంటారు, ఈచ్ అండ్ ఎవ్రీ లీడ్ కింద మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇది ఏంటి, మనకి ఒక హైరారికల్ బేస్డ్ డేటా. ఇటువంటి డేటాను స్టోర్ చేయాలి అనుకునేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము అంటే ట్రీస్ని యూజ్ చేస్తాం. అలానే మన కంప్యూటర్లో ఫోల్డర్ స్ట్రక్చర్. లెట్స్ సే నాకు డెస్క్టాప్ ఫోల్డర్ ఉంది, డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఉంది, అలానే డౌన్లోడ్స్ ఫోల్డర్ ఉంది, మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్లో కూడా మల్టిపుల్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఒక పేరెంట్ దాని కింద చైల్డ్, మళ్ళీ ఆ చైల్డ్ దాని కింద చైల్డ్. ఇటువంటి టైప్ ఆఫ్ రిలేషన్స్ని మనం స్టోర్ చేయాలి అంటే యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే ట్రీ. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ ఏంటి అంటే గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ అనే డేటా స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండేటప్పుడు, కాంప్లెక్స్ డేటా ఉండేటప్పుడు మనం ఈ గ్రాఫ్స్ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయాలి. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ తీసుకోండి. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసేది ఏంటి అంటే గ్రాఫ్స్ డేటాబేస్. అంటే అక్కడ మనకి గ్రాఫ్స్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్కి మధ్యలో ఒక ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని సిగ్నిఫై చేస్తుంది. అంటే నాకు ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఒక్కొక్క సిటీ కూడా ఒక్కొక్క నోడ్, ఒక సిటీకి ఇంకొక సిటీకి మధ్యలో ఉండే ఎడ్జ్ ఏంటంటే ఆ సిటీకి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ అనేది గ్రాఫ్స్ని యూజ్ చేసుకొని డేటా స్టోర్ చేస్తుంది. అటువంటి యూజ్ కేసెస్లో మనము గ్రాఫ్స్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సోషల్ మీడియా. లెట్స్ సే నాకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నీ ఫ్రెండ్స్ వాడి యొక్క ఫ్రెండ్స్ కూడా నీకు మళ్ళీ చూపిస్తారు. అది ఎలా చూపిస్తుంది? ఆ డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే గ్రాఫ్స్ యూజ్ చేసుకుని స్టోర్ అవుతుంది. నువ్వు ఒక నోడు, నీ ఫ్రెండ్ ఒక నోడు, నీ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్ ఇంకొక నోడు, నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయ్యేవాడు నీకు కూడా ఫ్రెండ్ అవ్వచ్చు. కాబట్టి మనకు అది ఏం చేస్తుంది అంటే నీకు రికమెండెడ్ అని చూపిస్తుంది. సో అటువంటి యూజ్ కేసెస్లో మనం ఏం యూజ్ చేస్తామంటే గ్రాఫ్స్ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం. ప్రతి డేటా స్ట్రక్చర్కి ఒక పర్పస్ ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లంకి ఒకే డేటా స్ట్రక్చర్ అనేది వర్కౌట్ అవుతుంది. మనం ఏదైనా ఒక కోడింగ్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు దానిలో యూజ్ చేసే ప్రాపర్ డేటా స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఫైనలైజ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది ఆల్రెడీ వచ్చేసినట్టే. రిమైనింగ్ హాఫ్ అనేది మనం ఏ ఆల్గారిథం యూజ్ చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. సో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో ఆల్గారిథమ్స్ గురించి కూడా తెలుసుకుంటాం. డేటా స్ట్రక్చర్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. అది కోడింగ్కి ఫౌండేషన్. మనం ఆల్రెడీ లైఫ్లో డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఫోన్లో కానీ, గూగుల్ మ్యాప్స్లో కానీ, ఏటీఎంలో కానీ, ఇంకా ఎక్కడైనా సరే డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు అదే డేటా స్ట్రక్చర్స్ని మన కోడ్లోకి తీసుకుని రావాలి అంతే. డేటా స్ట్రక్చర్స్ అంటే చాలా సింపుల్. ఏ డేటాని స్టోర్ చేయడానికి ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. మన యూజ్ కేస్ బట్టి ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలని తెలుసుకుంటే అప్పుడు మనకి డేటా స్ట్రక్చర్స్ మీద పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోని, మన ఛానల్ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. సో మీరు డేటా స్ట్రక్చర్స్ని డీటెయిల్గా నేర్చుకోవాలంటే మన ఈ ప్లేలిస్ట్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోస్లో ఎరేస్ గురించి, గ్రాఫ్స్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. కోడింగ్లో సక్సెస్ సింటాక్స్తో కాదు, థింకింగ్తో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.